హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ. ది రమ కిచెన్కి స్వాగతం. కూరకారం మసాలా రెసిపీని ఈరోజు షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. అయితే ఈ కూరకారం కోసం మనం మిరపకాయలను ముందు విడిగా మిల్లు పట్టించుకుని పెట్టుకున్న కారంలో ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మనం ఈ మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. దానికోసం ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, కరివేపాకు, వెల్లుల్లి ఇంగ్రీడియంట్స్ కావాలి. ఈ క్వాంటిటీ 1/2 కిలో కారానికి 100 గ్రాముల ధనియాలు, 100 గ్రాముల జీలకర్ర, 50 గ్రాముల మెంతులు, 50 గ్రాముల ఆవాలు, కొద్దిగా కరివేపాకు, 100 గ్రామ్స్ వరకు వెల్లుల్లి రెక్కలు అవసరం పడతాయి. ముందుగా మసాలా దినుసులన్నిటిని సిమ్లో పెట్టుకొని 1 బై 1 ఫ్రై చేసి పెట్టుకోవాలి. మసాలా దినుసులు ఏ పరిస్థితుల్లో కూడా మాడకూడదు. మాడితే టేస్ట్ అనేది ఏం బాగోదు. కొంచెం దోరగా ఫ్రై అయితే సరిపోతాయండి. ఇవన్నీ ముందు పొడి చేసి పక్కన పెట్టుకున్న తర్వాత చివరిలో వెల్లుల్లి రేకులు వేసుకొని తిప్పాలండి. ముందుగా వెల్లుల్లి రేకులు వేయకూడదు, పొడి సరిగ్గా అవ్వదు. ఈ మిశ్రమం అంతా సిద్ధమైన తర్వాత మనం కూర కోసం కారం తయారు చేసి పెట్టుకుంటాం కదా, దాంట్లో ఈ మసాలాను మిక్స్ చేసుకోవాలి. ఈ కూరకారం మసాలాను మనం స్టోర్ చేసి పక్కన పెట్టుకుంటే 1 మంత్కి ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఫ్రెష్గా ఉంటుంది మసాలా. ఇదన్నీ వెజ్ కర్రీస్కి, నాన్ వెజ్ కర్రీస్కి కూడా వాడుకోవచ్చు. సాంబార్లో కూడా ఈ కూరకారం చాలా బాగుంటుందండి. నేను అన్నిటికీ కూడా ఇదే వాడతాను. ఈ మసాలా కూరకారం ఎప్పటికప్పుడు మనం చేసుకొని వాడుకోవడం వలన కూరలు చాలా బాగుంటాయండి. ఏ కర్రీస్ అయినా సరే ఫ్రెష్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ మసాలా మంత్లీ ఒకసారి చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఓకేనండి, ఈరోజుకైతే ఇంతే వీడియో. మరో వీడియోతో మీ ముందుంటాను. మీ రమ. ది రమ కిచెన్లో మళ్ళీ కలుద్దామండి. బాయ్.